ఇండియా మొత్తం తిరిగి వచ్చినాను. డబుల్ బెడ్‌రూమ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి, కాళేశ్వరంలో ఎన్ని ఉన్నాయి, వరంగల్‌లో ఎన్ని ఉన్నాయి అన్నీ తెలుసు మనకు. ఏం డబుల్ బెడ్‌రూమ్‌కి సంబంధించి అంతటా అంతా తిరిగొచ్చినావా? తిరిగి వచ్చిన నేను లారీ నడిపిన 35 సంవత్సరాలు నేను లారీ నడిపిన. కాళేశ్వరం గురించి మొత్తం తెలుసు ఆ! నాకు. ఆ! నకలకరి ఏరియాల ఇప్పుడు వంగమర్తి ఉంది గాని ఒక కాలువ. హ్మ్. ఆ ఏరియా మీకు పోయిరో పోలేదో. హ్మ్. ఆడ దొంగుసుకే ఆయన ఉండు చూడు ఇప్పుడు మన రెడ్డి. హ్మ్. ఆయన దొంగుసుకే బిల్లులు లేకుండా పోలీసోళ్ళని పెట్టి కోట్ల కొద్దిగా సంపాదించారు. ఆ ఉసుకంతా ఎక్కడ పోయింది? ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? దానికి బిల్లు లేదు. హ్మ్. కాళేశ్వరం దానికి ఒకదానికే బిల్లు. హ్మ్. ఆ కాంట్రాక్ట్ కూడా మన తెలంగాణ వాళ్ళకి ఇయ్యలే. ఓకే. ఆంధ్రోళ్ళకి ఇచ్చిండు. ఆ! ఆ కొడుకులు లారీలు పోగానే దోసుకో తినుడు. ఆ! ఈడ గవర్నమెంట్ బిల్లేమో 12,000 చిల్లర. ఆ! అని కట్టేదేమో 18,000. 10 ఏండ్లు మొత్తం ఇసుకను మొత్తం దోడి 10 ఏళ్ళు దోపిడీ. కాదు నేను 35 ఏళ్ళు చేసిన లారీ డ్రైవర్. హ్మ్. విన్నవా? హ్మ్. మొత్తం ఇసుకలే నేను వేరే చేయలే ఇక. హ్మ్. విన్నవా? ఇప్పుడు ఈ డబుల్ బెడ్‌రూమ్‌ల సంగతి చెప్పు. ఇప్పుడు ఎన్ని ఇల్లు కట్టించిర్రు ఇవి? ఇవే ఇండ్లు. ఇవి ఎన్ని ఇల్లని ఫస్ట్ ప్లాన్ చేసిరేమో. ఇగో ఇవి ఉన్నాయి నాయనా. ఇది ఒకరికేమో అల్లునికి, ఒకరికేమో ఆనికి, ఓనికేమో బీటెకు. ఆ! గవే ఇక చేసినేమో. అల్ల తీడ వండాలే, ఆ! బిడ్డ తేడ వండాలే, ఆ! కొడుకు తీడ. ఈడ వండాలి. ఈ కోర్లు, బర్రెలు, గొర్రెలేడ? బర్రెలు గర్రెలుగా మొత్తం అక్కడ కట్టేసుకోవాలి ఇక. అంతేనా? అక్కడ కట్టేయాలి ఆ ఇది గుట్టకు. కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్‌రూమ్ డబుల్ ఇల్లు. బెడ్‌రూమ్ ఇల్లు. ఆ! ఆ! ఇది ఏ ఊరు? సంస్థాన్ సమస్త నారాయణపూర్. నారాయణపూర్. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఆ! సంస్థాన్ సమస్త నారాయణపూర్. నారాయణపూర్‌లో ఉన్నటువంటి ఆ! కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్‌రూమ్‌ల బెడ్‌రూమ్ ఇల్లు. పరిస్థితి. హ్మ్. సో, రానా ఇందాక మనం వస్తుంటే ఇందిరా మిల్లు కూడా చూసాం. ఆ! చాలా కన్‌స్ట్రక్షన్ అయితున్నాయి. మరి అన్ని ఇప్పుడు 25 నెలలు అయిందా? ఊరికి ఆ! చాలా దూరంలో అది హ్మ్. మన ఎక్కడ కంకనాలగూడెం మధ్యల తిరుపతి పోయినప్పుడు ఒకాయన అన్నాడు. అన్ని బొందలగడ్డ కట్టిస్తే ఎవరు ఆ! మనం బొందలగడ్డ ఇగ ఈ బొందలు ఏంటివి నాయనా? అయి కూడా తీసుకో ఉన్నాయా? ఆయన బొందలగడ్డకి బంజారాహిల్స్‌లో ఎందుకుంటాడు? ఆయన మొత్తానికి బంజారాహిల్స్ ఎందుకు? ఆయనకోనా మనకోనా ఆయనమా? బొందలగడ్డకి ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు ఆ! కట్టించిర్రు. కొన్ని జాగాలేమో కట్టిన తర్వాత శిథిలావస్థకు ఆ! చేరుకున్నాయి. కొన్ని జాగాలేమో ఇగ కట్టించుడే పరిస్థితి పూర్తి పరిస్థితి కాలేదు. ఇట్లా ఉంది. ఇది కేసీఆర్ గారు గత 10 ఏళ్ల కాలంలో దాదాపు 2,00,000కు పైచిలుకు ఇల్లు కట్టించిండన్న. 2,00,000 పైచిలుకే. హ్మ్. తక్కువేం కట్టలే. అవును. అన్ని కడితే ఎంత హ్మ్. డబ్బులు ఖర్చయి ఉంటాయి. ఎన్ని ఖర్చయితాయి? ఎన్ని వృధా అయినాయి చూడు. ఆ! అట్లా. దాంట్లోకెళ్ళి ఇచ్చినయి 16,000 పైచిలుకు ప్రొసీడింగ్‌లో ఇచ్చిండు అధికారికంగా. 2,00,000ల 16,000కి 16,000 ఇవ్వడం. ఇచ్చిండు. మిగతాయన్ని ఇక ఏమైపోయినాయి? ఏమైపోయినాయి? కొన్నేమో తంతే కూలిపోతున్నాయి. హ్మ్. కొన్ని దయ్యాల కొంపలైనయి. కొన్ని మందుకు దానికి ఆ! దీనికి సెట్టింగ్‌లకయినాయి. అంతే అంతే. ఇగ మీదైతే మేకల వేషానికి అయినాయి. లేక అంతే ఇంకేం మందుకు కనవసరంగా తాగడానికి కూడా లేదు. కనిపిస్తానే ఉందిగా ఇగ. మొత్తం అరే మళ్ళా గిట్టాన ప్రజా పైసలు ఎట్లా మన ప్రజా డబ్బు ఇదంతా ప్రజలదే నాయన ఇట్లా ఖరాబు చేసిర్రు ఆళ్ళు. ఆళ్ళ ఫామ్ హౌస్‌లో కొన్ని అయినాయి. ఆ. విన్నావా? భూములు కొన్ని కొనేసుకుర్రు. ఆ. ఇక అలా ఏంది బయట దేశాలలో కొన్ని ఆస్తులు సంపాదించుకోరు. ఆళ్ళ ఇష్టారాష్ట్రం వాళ్ళకి ఎదురు లేదు కదా! ఎవరన్నా మాట్లాడితే వత్తుర్రు లోపట. అవు. వత్తురు ఆ రకంగా చేసుకుర్రు. 10 ఏళ్ళు ఆళ్ళు ఇష్టం వచ్చిన పరిపాలన చేసిర్రు ఆళ్ళు. ఆ. విన్నావా? ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాత్రం అప్పులు లేకుండా మన తెలంగాణ డబ్బులు సంపాదించుకుర్రు ఆళ్ళు. అవు. ఆ పార్టీ వాళ్ళు మొత్తం. ఆ. హ్మ్. మరి ఎట్లనే గిట్లా సగం మళ్ళీ సగం పైసలు ఇది ప్రజల ఏమిటి పైసలు పనికొస్తదిగ? ఆ, ఇది ఏమిటి పనికొస్తది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ. దీన్ని పట్టించుకుంటదా? లేదు. ఆళ్ళేమన్నారు? మేమిచ్చే కాడికి ఇస్తాం. అవు. 5 లక్షలు ఇస్తాం. మీవున్న జాగాలో కట్టుకోరి. అవును. విన్నావా? నేను మీకు తాడ జాగ చూపిస్తా, జాగిస్తా అని చెప్పలే ఆళ్ళు. మీ ఇష్టం మీ వచ్చిన ఉన్న కాడ ఎంత జాగుందో అంతలో కట్టుకోరి. ఆ. ఆ 5 లక్షలల్లా పూర్తి చేసుకోరి. కాకపోతే కలిగిన డబ్బులతో మీరు కవర్ చేసుకోరి అని అవు. చెప్పిర్రు. అవు. అవి కూడా మంచిగా టైం ప్రకారం ఇస్తుండు. నాసొంటి ఆకలి ఉన్నోడుంటే ఖర్చు పెట్టుకుంటానని కూడా ఆ. బీస్మెంట్ కొన్నిస్తుండు. ఆ. సొజ్జ లెవెల్ కొన్నిస్తుండు. స్లాబ్ కొన్నిస్తుండు. ఆ. అసరుగారు కొన్నిస్తుండు. లాస్ట్ అందరిని తీసుకొని చుట్టాల బంధువులు ఆ పండుగ చేస్తందుకు ఇళ్ళకి పోయినాడు. అవు. ఆయన లక్షిస్తుండు. ఆ. మంచిగా గది మంచిగుంది అది. ఆ. మంచిగుంది నాయన పరిపాలన. ఆ. వాస్తవానికి వెనక ముందు అయినా సరే వెనక ముందు కూడా ఏం కాలేదు. అవు. ఇప్పుడు వచ్చి 2 నెలలు అయింది స్టార్ట్ అయ్యాయి. అవును. స్లాబ్‌లోకి వచ్చేసినాయి కొన్ని. అవును. ఇంట్లో వచ్చినాయి. చూసినావు కదా అవు. నువ్వు. అవు. అది అవునే కరెక్ట్ బాబు ఉంది. కొంతమంది ఏమంటారంటే, అది ఎవడు ఏ గంగలనో అని అప్పు చేసిండో, సొప్పు చేసిండో, మాకు కుసనబెడి తాగిండు కదా కేసీఆర్ అందించిండు. ఆయనే ఈయన మంచిగా ఈయన ఏమన్నా చేసుకొని మాకిత్తే సరిపోయంటారు కొంతమంది. ఆలోచన ఉందా లేకనా మరి అది ఇక ఎట్లా? అందరి ఆలోచనే ఉంటది గానీ, ఇక ఆ! దొరికినోనికేమో కడుపు నిండుతది. దొరకనోనికేమో బాధ అనిపిస్తది. హ్మ్. విన్నావా? ఆ! ఇదే కరెక్ట్ నడితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇయ్యాలగా ఈ మధ్య రకంగా వచ్చింది మధ్యలంగానే పోతాయి. ఆ! విన్నావా? ఆ! ఈయన చేసింది ఏం లేదు. దరిద్రంగా ముఖ్యమంత్రి ఇస్తానడు ఆనిని బోర్లు ఏసిండు. హ్మ్. విన్నావా? ఏదో జనాలు కూడా ఏమనుకున్నారంటే ఆళ్ళ రోజులకు మనకు పడదు. హ్మ్. ఆళ్ళు కొంచెం తేడా చేసిర్రు కాబట్టి జనాలు కూడా లొంగిర్రు. ఓసారి చేసుకొద్దాం మన తెలంగాణ మనం చేసుకుందాం. మన హ్మ్. నిధులు మలుపుకుందాం. మన నదులు మలుపుకుందాం హ్మ్. అనే ఆలోచన చేసిర్రు. హ్మ్. చేసిర్రు ఓట్లేసిర్రు. హ్మ్. ఇక మళ్ళీ ఈసారి ఏం చేసిండు పదవులున్నగా కోట్ల కోట్లు తెచ్చిర్రు గుప్పిండు. హ్మ్. గుప్తాలకు జనాలు లొంగిర్రు. హ్మ్. సీసా మూతా అన్నాడు. ఆ! సీసకే వంగిర్రు. అంతేనా? అది కథ. వెనక సిరితే అర్థమైంది. ఆ! రేవంత్ రెడ్డి రంగంలోకైతే ఎప్పుడు దిగిండో ఆ! ఒక్కొక్కడు జనాలకు మంచిగా బుర్రలలో నేర్పిండు. ఆ! అర్థమైపోయింది. ఆ! అర్థమైపోయినాక ఇక ఆయన వెనక దొక్కిండు పదవిలోకి వచ్చిండు. ఆ! సో వచ్చిండు పరిపాలన కూడా మంచిగుంది ఈయనది. హ్మ్. ఆ! పర్వాలేదు. సో ఆయన అప్పు చేసిపోయిండు. హ్మ్. ఈయన తీర్పుకుంటూ వస్తుండు ప్రజలకు ఒప్పుకుండు హామీలు. అవు. ఒప్పుకుండు గాని మరి వింటే చేస్తాడు గాని ఆయన ఒక్కొక్కటి అక్కడ అప్పు కట్టాలనా? ఇక్కడ ప్రజలు చూడాలనా? సో కానీ అప్పులున్న సీఎం సంసారం వెనక ముందు మరి తెలియలేదు. అంతే కదా! పట్టుకుంటే చేస్తే ఆ! తప్పేం లేదు. తప్పేం లేదది. ఆ! తప్పేం చేస్తుండు.
ఇక అన్ని కావాలంటే ఒకసారి కావుగానైనా ఎవరమైనా సరే ఉమ్. అన్ని ఒక తిరుగున్నాయా ఉమ్. వెనక ముందు అవుతుంటది. కానీ అట్లా. గట్ల చెప్పుడు కరెక్ట్ కాదు. చెప్పుడు రాజనేటోడు గట్ల చెప్తాడా పైసలు లేవని అయితే చెప్తాడా అని అంటారు ఇప్పుడు కదా. నువ్వు తిన్న పానవా నీకు తింటందుకు లేదా ఏం చేయాలి ఏదో పుకార లేపాలి జనాలకు ఏదో చెప్పాలి ఆ. విన్నావా మాయ మాటలు చెప్పి మంత్రి కావాలి అంతేనా మరి ఇంకేముంటది ఆ. హరీష్ రావు ఏముందా ఆయన టీచర్ ఆయన భూమి ఎంతనో తెలియదా ఆ. ఆ? ఆ. ఈయన భూమి ఎంతనో తెలియదా 30 ఎకరాల ఇప్పుడు భూమి ఏం హరీష్ రావు 300 బాగా సంపాదించుకోండే ఎందుకు సంపాదించలే ఆ. మస్తు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పేది ఉంటావా 8 కిలోమీటర్ల దూరం కట్టేది కాళేశ్వరం దగ్గర కట్టిండు ఆ. ఆ ఊరినంతా లేపుకొచ్చి ఈడ కట్టిండు ఆ. ఇన్నవాత ఆడికెళ్ళి ఇటు తీసుకుంటాను ఇన్ని కోట్లు నట ఇప్పుడు కాళేశ్వరం ముచ్చట్లు ఇప్పుడు హరీష్ రావు అంత చేసిండని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కవిత అన్న చూడు హరీష్ రావు చేసుట్లనే మొత్తం అవినీతి జరిగింది ఆయన అందుకే రెండోసారి మంత్రి పదవి అందుకే ఏది నీటిపారుదల శాఖ అందుకే వేయలేదు అంటుంది కవిత ఈయన హరీష్ రావు చేసిన ఉన్నదంతా అని హరీష్ రావు అంటే ఇక ఆయనకు పెత్తనం ఇచ్చిన కూడా చూసుకో అన్నాడు ఆ. ఇక డైరెక్ట్ ఈయన కేసీఆర్ చూస్తే మరి ఆయన ఏమంటాడు ఆయన ముఖ్యమంత్రి ఈ కాంట్రాక్టర్ పని ఉంటే నేనే చూసుకున్నాను అంటారు కదా ఆ. ఎవరి మీద నూకేయాలి కదా అంతే వాళ్ళలో ఒకటే మనమే లంగలం కానీ ఈడ మన ముంగల జీవనం ఆ మాట మాట్లాడతాడు ఆడ వచ్చినాక ఈ మాట మాట్లాడు ఇటు వచ్చినాక ఆడ మాట మాట్లాడు కుటుంబం అంతా ఒకటే కుటుంబం అంతా ఒకటే కానీ దోసుకునే వాళ్ళే బయట పెట్టుకుంటారు వాళ్ళ బయట పడుతుంది కానీ ఆయన పడుతూనే ఉంది వాళ్ళ పంచాయతీ చెప్పి రాకపోయినవే కేసీఆర్ పంచాయతీ ఇక ఆ పంచాయతీ చెప్పేంత మనం రానియర్ గారు మాట్లాడతా అన్ని మాట్లాడతా కానీ రానియర్ గారి దాకా కూర్చుంటే అన్ని తీస్తానే అయ్యను బిడ్డను అల్లుని కూర్చున్నాడు పంచాయతీ మాట్లాడదు కానీ మాట్లాడతావు నాయన ఎవరైతే మాట్లాడకాడు మరి న్యాయం మాట్లాడాలి పేదలకు చేస్తాను ఏం చేసినావు నువ్వు ఇప్పుడు మరి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయితే అంట ఎన్నడు కాదు నాకు తెలిసి కాడు దేహ. అంతోడు ఏమైతే ఇదివరకు ఒకసారి చెప్పు తీసుకొని ఊరికి యాదుకుంటా మీకు చూసిరు మర్చిపోయారు అంతే మేము అది బతకాలి కరెక్ట్ కాదు 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 కాని పని అది అరే కలర్ ఇప్పుడు తిరుగుతుండు కానీ మరి మందిలో జనాల మధ్య తిరుగుతాడు ఇక మరి ఇప్పుడు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి అన్ని గుల కొడుతుండు అని చెప్పేసి ఆ కాలువ పంట ఆ ఇండ్లు ఎమ్మడబడి హైడ్రా. హైదరాబాద్ కరెక్ట్ ఎట్లా కరెక్ట్ కాదాను ఉమ్. హైదరాబాద్ మునిగిపోతుంది అంటారు పురంబొక్కు భూములని కబ్జా చేసుకొని మోరీలు ఉన్నాయి కాలువలు ఉన్నాయి అని కబ్జా చేసుకొని ఒక నీళ్ళకి అడ్డమైనాక కూలిపోతే ఏం చేస్తుంది జనాలకు పబ్లిక్ ఇబ్బంది కాకపోతే ఏం చేస్తుంది చెప్పు ఇది పట్టించుకుంటే అది పట్టుకుని మనకి కూల కొడితే దాని కాలు వేయడం ఉందో నీళ్లు చూపిస్తాయి నువ్వు నీళ్ళు ఇడ పోస్తే ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి ఆ దారి నీళ్ళే చూపిస్తాయి నాయన ఆ పని చేస్తుంది తప్పేముంది అది మంచి పని కానీ గరీబోళ్ళ ఇల్లు గరీబోళ్ళు ఇంట్లో కూడా కొడితే ఆయన కూడా ఏం చేయాలంటే ఎవరైనా న్యాయం మాట్లాడాలి వాళ్ళకైనా చూపియాలి వాళ్ళు ఏదో బతుకు తెరుకొచ్చి గుడి చేసుకుని ఇంత కష్టం చేసుకుని సంపాదించుకుని స్థానికంగా గుడిగలుగా చేసుకోరు ఆ నీడని తీసేసినందుకు వాళ్ళు పురమొక్కులే కట్టుకోరు ఒకే అందం కట్టుకున్నప్పుడు ఏం చేయాలి అయితే పురమొక్కులు కట్టుకున్నా కానీ వీళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు కట్టుకోరు వీళ్ళు ఆలతాడ కూడా లంచాలు గుంజీరు ఈ పర్మిషన్ ఇవ్వాలంటే గ్రామ పంచాయతీ ఇవ్వాలగానైనా అవి కూడా తిన్నారు మున్సిపల్ 10 ఏళ్ల కింద మొత్తం కేటీఆర్ ఇచ్చిన మరి ఇవ్వలేదా పర్మిషన్ ఇచ్చినవి 10 ఏళ్ల కింద కానీ 15 ఏళ్ల కింద కానీ ఎవర కానీ ఇస్తేనే వాళ్ళు ఇంతో అంత కట్టుకున్నది గ్రామ పంచాయతీ లేనిది నల్ల రాదు కరెంటు రాదు వస్తుందా దాని పర్మిషన్ ఉంటే కదా వాళ్ళే ఇచ్చిన పర్మిషన్లు మరి అట్లా అడిగి కూల కొడితే తప్పేముంది కూల కొట్టాలి కానీ వాళ్ళని కూడా కనిపెట్టుకోవాలి పొట్ట రెక్క ఆడితేనే బొట్టాడుతుంది వాళ్ళకు ఇప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ఎవరెవరు పోయినాయో వాళ్ళకి ఏంటంటే జాగ చూపించి ఇట్లాంటి పురంబొక్కులు ఉంటాయి కదా కట్టుకోరి మనిషికి 100 గజాలు ఇస్తావా 60 గజాలు ఇస్తావా నీ స్థాయి తగ్గట్టే చేయాలి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు వస్తే ఎట్లుంటది పడతాయి కాంగ్రెస్ పడతాయి వ్యతిరేకత ఉందంట కదా ఊర్లో కాంగ్రెస్ బాగా వ్యతిరేకత మా ఊళ్ళో అయితే ఇంకోటి చెప్పేటవా ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు సర్పంచ్ ఆల్రౌండ్ రన్నింగ్ ఉండు మంచి చెడు కాలు గెలిచిన కాడికి వెళ్ళి గెలవ ముందు అప్పుడు సుండుగా ఇదివరకు మోసం జరిగింది కాంగ్రెస్ పార్టీ అది ఏది టీఆర్ఎస్ లా మా ఊళ్ళో కర్ణప్రావు గారిని ఇరికేగా ఈ ఊరే ఆయనది మా ఊళ్ళో ఎలక్షన్లు జరిగితే బిల్లులన్నీ పెండింగ్ పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు పెట్టకపోతే ఏం చేస్తే ఆయన చేసిపోయింది తిప్పులేడా ఒక్కోసారి కావాలంటే ఆడ ఫస్ట్ ఆడ తీర్పాలి అప్పు ఇది వాస్తవమే వాళ్ళు చేసిరు ఉన్నాయి అప్పులు మరి ఇడికెళ్ళే వాళ్ళ ఆదాయం లేదు ఎడికెళ్ళి తీరుతున్నాయి ఆయన తీర్పాలి కదా ఇస్తాడు వెనక ముందు ఇస్తాడు పెండింగ్ ఇట్లాంటి పెండింగ్ ఉన్నాయి ఈయన వెళ్ళిపోయాడు అయ్యా నాది ఇంత ఖర్చు అయింది అన్నాడు రాసి పెట్టుకుంటాడు ఈయన పదవులు అని నేను అడుగుతాడు ఏం చేసామని నేను వచ్చి అడుగుతాడు ఇది వృధానే వృధా అయిందిగా మరి ఇది కూడా ఆయన కడుతుండా కడతాడు దీని చారణ భాగం పడ్డా కడుతుండా కడతాడు వెంకటేశం ఏం కులమే మా గౌడ్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు అందరు రెడ్డిలే ఉన్నారు అంటారు ఆయన ఏమో రిజర్వేషన్ అనేది ముందర నాటకం తీసుకొచ్చిండు ఏదో కావాలని మోసం చేస్తున్నాడు కొంతమంది అంటారు ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఏమైనా ఐడియా ఉందా ఎట్లా అంటావు ఇస్తా అని రేవంత్ రెడ్డి కరెక్టే అంటావా కరెక్టే కదా మరి మనం చిన్న స్థాయిలో ఎప్పుడు రెడ్డి ఉంది వీళ్ళకి మన చిన్న వాళ్ళకి ఇస్తే కూడా మంచిది వీళ్ళు కూడా దిగిపోతారు కానీ మంచిదే మరి అది మరి ఎవరు అడ్డం పడుతున్నట్టు ఇప్పుడు రెడ్డి అయినా కూడా ఇస్తాను ముందరికి వచ్చింది కానీ ఎవరు అడ్డం పడుతున్నట్టు మరి అదే తెలియదు మనకు కూడా మనకు అంత అజ్ఞానం లేదు తెలియదు ఆ విషయం మీద పెద్ద అది ఐడియా లేదు అట్లా అన్నమాట మొత్తానికి అయితే పర్వాలేదు మన బీసీకే రావాలి ఆయన బీసీలే రావాలి బీసీకే ఉండాలి వాస్తవికంగా ఎప్పుడు ఎడ్డి వాళ్ళు ఎట్టి సేపరి చేపించుకుంటున్నా ఇంకెన్ని రోజులు ఎగదామే నక్సలైట్ అంటే నక్సలైట్లు ఎదిరిస్తే అలంకాలు చేస్తుండ్రి మనం ఎదిరిస్తానికి అంత దగ్గర రానియదు
ఓటు ఏమంటాడు, ఓటు వేసినాక బూట్ తోడదు అంటాడు. మనం అంతేనా వచ్చేం చక్కదనం. ఇక్కడ ఉండేనా నక్సలైట్లు ఉండేనా ఇక ఏరియా ఫుల్ అంతేనా ఉండే కానీ అందరు వెళ్ళిపోయారు నాన్న. ఇక్కడ అడవి లేకుండా అయిపోయింది. ఆ, ఇక అంతా వెళ్ళిపోయారు. ఆ, అంతా ఛత్తీస్గఢ్. ఆ. అక్కడ కూడా మొత్తం కథం చేస్తున్నారు, వాళ్ళని మొత్తం లొంగిపోతురు. అయిపోయింది ఇక అయిపోయింది. నక్సలైట్లు ఉమ్. తుదశ్వాస వీర్చుకుంటుంది కానీ అట్లా కానీ మొత్తం మనకైతే పర్వాలేదు ఇప్పుడైతే ఆలోచన చేస్తున్నారు మంది మరి, అంటావు జర వెనక ముందు ఖచ్చితంగా చేస్తారు అంతే. ఉండి సంసారాన్ని లేని మరి సంసారాన్ని సర్ది- ఆలోచిస్తారు అట్లా తెలిసినోడు తెలిసిన తిరిగి మాట్లాడు, తెలియదు తిరిగి మాట్లాడతారు. కానీ ఇదే కరెక్ట్, ఇదే ప్రభుత్వం కూడా. ఇల్లుల విషయంలో అయినా దేని విషయంలో అయినా కొన్ని హామీలు ఉన్నాయి, ఇచ్చిండు కాదంటలే నేను. ఇప్పుడు నువ్వు ఒక మాట ఏమన్నావు, ఇల్లు కూడా కొడుతున్నావు ఆయన, అది పద్ధతి కాదు కానీ. పద్ధతి అంటే దానికి ఆధారం ఉంది. నీళ్ళు పోయే దారికి అడ్డం వేసినావు నువ్వు, దానికి కూడా పడాల్సిందే. అవు. ఎవరమైతుంది ఆ పర్మిషన్ ఇచ్చిన కూడా లోపడేయాలని. అవును మెయిన్ ఇంపార్టెంట్ పర్మిషన్ ఎన్ని పైసలు మాట్లాడినావు. తీసుకున్నావు లోపడేయాలని. జబర్దస్త్ అలా మాట్లాడు న్యాయం చేసేవాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని ఇక్కడ ప్రభుత్వం కూడా కొడుతుంది. అక్కడ నువ్వు పర్మిషన్ పక్క జరిగిన పైసలు తీసుకొని అవును. ఎవడు ఆగమైంది కదా, మన సొంతమే ఆగమైంది. అవును. ఆయన గుంజాల ఫస్ట్ వీళ్ళకి సాయం చేయాలి, గరీబోడు ఆగమైతే మళ్ళీ ప్రభుత్వం బదనాం అవుతుంది. బదలామవుతుంది. అందుకొరకని ఆయన గుంజి లోపడేయాలి. వీళ్ళకి మాత్రం కూలగొట్టిన వాళ్ళకు ఆ చెరువులు కుంటలు చేయాలా హైదరాబాద్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏడో కూడా నీళ్లు లేవు. అక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, సాగర్ ఉంది, ఏంది మన అది ఈడ మన కాకినాడలో. కాకినాడలో పెద్ద సముద్రం. సముద్రం ఏం చేస్తుంది అంటే ఎప్పుడో ఒకసారి ఉండదు సముద్రం. ఓసారి ఏమో అక్కడ పోతుంది, ఈడికెళ్ళి దాదాపు ఆ గోరిల కంటే ఎక్కువ పోతుంది. ఓసారి ఏమో ఇక్కడ వస్తుంది, ఆడుతుంటుంది. ఇక ఆడు చూస్తేనే అర్థమవుతుంది. సరే చూడొస్తుంది చిన్న చిన్నవి కానీ. ఇక ఆ సముద్రాల కాడ ఈడే ఎత్తుందనుకో, ఈడ ఉన్నా కానీ కాడ బోరేస్తే నిలబడి. మన హైదరాబాద్ ఏందనుకున్నా తెలుసా, సత్యశామలం బంజారాస్ గుట్టలు ఏంది, గుట్టల మీద వేస్తే 1000 ఫీట్లు ఏమి వేస్తున్నా నీళ్ళు కావాలంటే ఆడ నీళ్ళు పడుతుండే. అట్లాంటి దానికి ఇట్లాంటివి ఉపయోగించుకుంటే, చెరువు కుంటలు ఉపయోగించుకుంటే మన హైదరాబాద్ జనాలు పబ్లిక్ మంచిగా ఉంటారు. ఇల్లు కూడా కొట్టేది కరెక్టే కానీ వాళ్ళకు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి చిన్న చిన్న 60 గజాలు ఇచ్చినా సరే కానీ వాళ్ళకి జాగిచ్చి ఏమన్నా మహారాష్ట్రలో ఉన్న తాడ గవర్నమెంట్ ఉంటుంది కానీ ఆయన వాళ్ళకి హెల్ప్ చేయాలి, చూసుకుంటే మంచిగా చూసుకోవాలి. అది బాబు మరి మంచిది. ఏం కళ్ళు గిట్ల దొరుకుతా అదే మీ ఊరి దిక్కు ఇప్పుడే పోయించిన తాళ్ళున్నాయి మీ దిక్కు అవునా, ఇక్కడ అన్యాయం పోతుంటే ఇక్కడికి అన్యాయం. ఏమంటే తాటికల్లేనా తాటికాల ఇక్కడ ఈదులు లేవు. ఈదు లేవు తాటికల్లే. ఎట్లుంది గవర్నర్లకు గ్రౌండ్ వాళ్ళకి అయితే ఇప్పటిదాకా ఏం లేదు నాయన. అప్పుడు ఆయన అవి ఇస్తాడు, ఈ ఇస్తాడు, లూనలు బోరలు ఇస్తాడు, ఏమి ఇవ్వలేవు. ముస్తాదులు ఇస్తాడు, ఏమి కట్టుకుని తాడు ఎక్కుతాడు, మోకు ముస్తాదు అంటారు, అవి కూడా ఏమి ఇవ్వలే. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో లేకపోతే సర్టిఫికెట్ పడేసి వస్తాను వాళ్ళకు 5 లక్షల బీమా అని ఉంది కానీ ఉంది. ఈ ప్రభుత్వం కూడా మొన్న వాళ్ళిద్దరు పడితే ఇచ్చిరు పైసలు, 5 లక్షలు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు చేసిందే కానీ ఇప్పుడు ఇచ్చిండు. కంటిన్యూ అవుతుంది 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 అవుతుంది.